నేను ఎందుకు ఇంత స్ట్రైట్గా మాట్లాడతానంటే మీ మనసులోకి బాణాల్లాగా మాట్లాడే నా గొంతుకి రీజన్ ఏమిటంటే, ఎవడైతే ఆచరిస్తాడో వాడికి మాత్రమే మాట్లాడే అర్హత వస్తుంది. ఎవడైతే ఆచరించి మాట్లాడతాడో వాడి వాక్కుకి మాత్రమే సమాజాన్ని నడిపించగలిగే శక్తి వస్తుంది. నేను 1990 నుంచి 2002 వరకు నేను ఈనాడు అనే దినపత్రికలో నేను జర్నలిస్ట్గా పనిచేశాను మిత్రులారా. అది నచ్చలా నాకు. అది ఎందుకో నాకు ఆత్మతృప్తినివ్వలేదు. ఈ ప్రపంచం ఐడియాలజీ మారితే తప్ప ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళలోనూ దైవాన్ని దర్శించలేము. ఇవాళ చాలా దురదృష్టకరమైన స్థితిలో ఉన్నాం మిత్రులారా. పాలకులు కానీ ప్రజలు కానీ మీరు ఇంట్లోనే కూర్చోండి, బయటికి రాకండి, బ్యాంకులో డబ్బులు వేస్తాం. మా డబ్బు మాకే ఇస్తున్నాడు కదా, ప్రజల డబ్బు మేము తీసుకుంటాం. ఆ తీసుకుని మందు తాగి డబ్బు తీసుకుని ఓటు వేస్తాం. చూడండి, క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వా ఉత్తిష్ట పరంతప. ఎంత దారుణమైన స్థితిలో సమాజం ఉందో చూడండి. మీరు భగవద్గీత నేర్చుకుంటే ఏమొస్తుందో తెలుసా? నేను కష్టపడకుండా, నేను ప్రయత్నించకుండా మీరు నా జేబులోకి డబ్బేస్తే నేను మరణించినట్టే అని చెప్పగలిగేవాడే ధర్మాత్ముడు. బోనులో బంధించి సింహానికి మాంసం కొట్టి వేయడం అలవాటు చేస్తే కొన్ని నెలల తర్వాత అది వేటాడే శక్తి, వేటాడే ఆలోచన కూడా కోల్పోతుంది మిత్రులారా. మనమందరం సింహాలు లాంటి వాళ్ళం, కష్టపడే సంపాదించాలి. అధర్మంగా అవతలవాడి జేబులోంచి డబ్బులు నా జేబులోకి వచ్చినాయి అంటే దాని అర్థం ఏమిటంటే, మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఎవడన్నా నాకు 10,000 లంచం ఇచ్చాడనుకోండి, నేను ప్రభుత్వోద్యోగిని, నాకు ఎవడన్నా 10,000 లంచం ఇచ్చాడనుకోండి, నేను ఆ లంచం తీసుకున్నాను అనుకోండి, ఏమవుతుందో తెలుసా? లంచం ఇచ్చేవాడు వీడు 10 కాలాల పాటు ఇలాగే ప్రతివాడి దగ్గర 25,000 50,000 చొప్పున లంచం తీసుకుంటూ సుఖంగా క్షేమంగా ఉండును గాక అని ఎవడన్నా ఆశీర్వదిస్తాడా? జ్ఞానం ఉన్నవాడు. వీడు సర్వనాశనం అయిపోవాలని సంకల్పించే డబ్బిస్తాడు. వాడు పైకి నవ్వుతూ ఉంటాడు పని కావడం కోసం. ఇది గుర్తుపెట్టుకోండి. అది శాపం. లంచం అయితే శాపం, ఉద్యోగంలో వచ్చే జీతం అయితే వరం. కాబట్టి ధర్మ మార్గంలో ఉంటే ఆ ధర్మానికే ఇవన్నీ తోడవుతాయి. పత్రిజీ ధర్మానికే తోడవుతాడు. అధర్మానికి పత్రిగారు ఏమీ చేయలేడు. ఎందుకంటే దైవం ఏమని చెప్తున్నాడు? సంభవామి యుగే యుగే. అధర్మం వృద్ధి చెందినప్పుడు, జ్ఞానం తరిగిపోతున్నప్పుడు, అధర్మం పెరిగిపోతున్నప్పుడు, ధర్మం ప్రశ్నార్థకం అవుతున్నప్పుడు, అధర్మం పెరిగిపోతున్నప్పుడు, అప్పుడు ఆయా సమయాల్లో దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ధర్మ సంరక్షణముల కొరకు ప్రతి యుగమున అవతారము దాల్చుచుందును. బిడ్డలకి చెప్పండి దీని సారాంశం. ఇంత లాంగ్వేజ్లో అక్కర్లేదు. రే నాన్న, మంచి పనులు చేయి, దేవుడు ఆశీర్వదిస్తాడు. చెడ్డ పనులు చేయి, ఏదో రూపంలో నీ ముందు నిలబడి నీ తోలు తీస్తాడు రావురే అని చెప్పండి పిల్లలకి. చిన్నతనంలోనే చెప్పాలి. భగవద్గీత, దాని ముగింపుగా నేను చెప్తున్నాను మిత్రులారా, భగవద్గీత మతం కాదు, జ్ఞానం. భగవద్గీత మతం కాదు, ధర్మం. భగవద్గీత ఉత్తమ జీవన విధాన మార్గం, ఉన్నత వ్యక్తిత్వ వికాస బోధనం. భగవద్గీత సర్వమానవులకు ఆశాదీపం. భగవద్గీత సాధకులకు కల్పవృక్షం. కాబట్టి గీత నేర్చుకోండి, రాత మార్చుకోండి, ఇంటింటా గీతా జ్యోతుల్ని వెలిగించండి, భారతీయ జ్యోతులై ప్రకాశించండి. అందరూ ఈ శ్లోకం చెప్పండి. యత్ర యోగేశ్వరః కృష్ణః యత్ర పార్థః ధనుర్ధరః తత్ర శ్రీః విజయః భూతిః ధ్రువా నీతిః మతిః మమ. అంటే అర్థం ఏంటంటే, ఎక్కడ యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు ఉంటాడో, ఎక్కడ ధనుర్ధారి అయిన అర్జునుడు ఉంటాడో, అక్కడ సంపద, విజయము, ఐశ్వర్యము, స్థిరమైన నీతి ఉంటుంది అని 700 శ్లోకాల భగవద్గీత సారాంశాన్ని సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు. అసలు భగవద్గీతకి నాకు కనెక్షన్ ఏమిటంటే, నేను సినిమా ప్లేబ్యాక్ సింగర్గా, మ్యూజిక్ డైరెక్టర్గా ఉంటున్నప్పుడు అసలు ఏంటి ఈ పాటలు? ఈ పాటలకు ఏమైనా అర్థం ఉందా? జీవితం అంటే కాసేపు ఎంటర్టైన్మెంటేనా? ఆత్మజ్ఞానాన్ని గుర్తు చేసే
పరిస్థితి ఎక్కడా కనపడదా? ఎక్కడ చూసినా మీరు రేడియో పెట్టండి, టీవీ పెట్టండి, ఫోన్లో ఆన్ చేయండి, అంటావా అంటావా? దేనికి అనాలో, దేనికి అనాలో భగవద్గీతే చెప్తుంది, అది చదవండి. యద్యదాచరతి శ్రేష్టస్తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురితే లోకః తదనువర్తతే. ఉత్తముడు దేన్ని ఆచరిస్తే లోకమంతా దాన్నే ఆచరిస్తుంది. ఉత్తముడు దేన్ని ప్రమాణంగా అంగీకరిస్తే లోకమంతా అతన్నే ఫాలో అవుతుంది. బ్రహ్మర్షి పత్రిజీలాగా. మీకు విషయం తెలుసా? అదృష్టవశాత్తు బ్రహ్మర్షి పత్రిజీ గారికి ఫ్యాన్స్ లేరు, ఫాలోవర్స్ ఉన్నారు. ఈ శ్లోకం అర్థం ఏంటంటే, ప్రపంచంలో ఎవడి వంక ఎవడు చూసినా అద్భుతమైన పర్సనాలిటీ వీడే అనిపించాలి, అలా ఎదగాలి. ప్రపంచంలో ఎవడు మనొంక చూసినా వీడినే ఫాలో అవ్వాలి అనేట్టుగా ఎదగాలి. అలా ప్రతి వాణ్ణి, ప్రపంచంలో ప్రతి మానవుణ్ణి ఉద్దేశించి చెప్పిన దేవుడి దృష్టిలో అంతే కదండి. వాడు అమెరికన్ కాబట్టి వాడు మనవాడు కాదంటాడా దేవుడు? కాబట్టి నిజమైన దేవుడి ఐడియాలజీ ఏ గ్రంథంలో పేర్కొనబడింది అంటే భగవద్గీత. నువ్వు నీ మతంలోనే ఉండు.